ఉన్నప్పుడు మీకు ఎట్లా ఉండే? కేసీఆర్ ఉన్నాడు మంచిగానే ఉండేదాన్ని. హ్మ్. ఈయన ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళకి కొత్తనే, లేని వాళ్ళకి లేదు. హ్మ్. ఆ, సో మాగంటి గోపీనాథ్. ఆ, మాగంటి గోపీనాథ్ అంతా ఈ బస్తీలు చిల్లర బస్తీలు ఇవి హ్మ్. మంచిగా చేసినాడు. హ్మ్. ఆ, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు లేరు, లేరు. అవును. చనిపోయారు. సో వాళ్ళ భార్య ఇక్కడ పోటీ చేస్తుంది. అవును, మేమైతే వాళ్ళకే ఇస్తాం. హ్మ్. మా వరకు అయితే బయట చెప్పలేము. హ్మ్. అంతే. ఇప్పుడు అధికారంలో కాంగ్రెసే ఉంది కదా. మళ్ళీ ఏం చేస్తాము, ఎవరు ఓపినారు వాళ్ళకి ఉంటుంది. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. వాళ్ళకు ఉంటుంది. మనమైతే ఆయన మంచిగా చేసినాడు సన్ని చచ్చిపోయినా బతికినా ఆయన మంచితనం మనం మర్చిపోకూడదు. అది కరెక్ట్. ఆ, బయట వాళ్ళది మనకి తెలియదు. తెలియదు. అంతే. సో ఇష్టం బీఆర్ఎస్ పార్టీ అన్న, ఆ, మాగంటి గోపీనాథ్ గారు అన్న గోపీనాథ్ ఇష్టం. ఇష్టం. ఆ, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు మీకు ఏమైనా డెవలప్మెంట్ అయ్యిందా? మాకేం లేవమ్మా, ఉండేది కిరాయికి ఉన్నాము. ఉన్న వాళ్ళకి బయట వాళ్ళకే తెలుస్తాయండి. బయట తిరిగే వాళ్ళకి తెలుస్తాయి, మనకేం తెలియదు. ఇప్పుడు కిరాయి ఉన్న సొంత ఇల్లు ఉన్నా ఆ. కేసీఆర్ ఉన్నప్పుడు కొన్ని స్కీమ్స్ వచ్చేవి కదా. వచ్చినాయి. చీరలు అయితే బతుకమ్మ చీరలు ఆయన ఉన్న నెలలు ఇచ్చినాడు, తెచ్చుకున్నాం అంతవరకే. ఇంక అంతే, మనకేం తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమీ లేదమ్మా అంటే ఇప్పుడు మొన్నటి నుంచి ఏదో చిన్న బియ్యం అని ఇస్తున్నాడు, అంత తప్పితే ఏమి ఇవ్వలేదు.